అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఒక 20 రూపాయల్లో మసాలా దోశ తినాలంటే ఇక్కడికైతే రావాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ షాప్ అయితే కొత్తగా పెట్టారు. షాప్ పేరు శ్రీ ప్రసన్న గణపతి టిఫిన్స్. దీని అడ్రస్ కామన్ గరువు పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని పక్కన చిన్న కూరగాయల షాప్ అయితే ఉంటుంది. కొత్తగా అయితే ఈ షాప్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నాకు మసాలా దోశ అయితే బాగా నచ్చింది. ఇంకా గారెలు కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ పూరి మసాలా దోశ బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయి. టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది. 20 రూపాయల్లో రీజనబుల్ ప్రైస్లో ఇంత టేస్టీగా అయితే వీళ్ళైతే అందిస్తున్నారు. ఒకసారి ట్రై చేయండి ఈ దారిలో వెళ్ళే వాళ్ళు. ముందు ఒక దోశ వేసుకున్నారు, దానిపైన కారం పేస్ట్ అయితే వేశారు. దాని తర్వాత వీళ్ళు ముందుగానే తయారు చేసుకున్న ఆలు మసాలా కర్రీ అయితే వేశారు. టేస్ట్ అయితే బాగా అనిపించింది. ఇంకా చాలా బాగా కుక్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే ఈ షాప్ అయితే రన్ చేస్తున్నారు. ఈ షాప్ ఓనర్ పేరు చందు గారు అనమాట. వాళ్ళ మదర్ ఈవిడే ఈ టిఫిన్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూశాను, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకొకటి ఈ కలర్ చూసి నాకైతే ఎగ్ దోశ గుర్తొచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్ ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేయడం వల్ల టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. నాకు అలా అనిపించింది మసాలా దోశ తిన్న తర్వాత. ఇప్పుడు మనకి మసాలా దోశలో 2 రకాల చట్నీ అయితే వేసి ఇచ్చారు. ఒకటి బొంబాయి చట్నీ, ఇంకోటి కొబ్బరి చట్నీ. 2 చట్నీలు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇక ఇందులోకి 2 గారెలు అయితే తీసుకున్నాను. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నది. ఇంకా మసాలా దోశలో బొంబాయి చట్నీ, ఇంకొకటి కొబ్బరి చట్నీ, 2 కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. గారెలు కూడా చాలా బాగా కుక్ అయ్యి ఒక 35 రూపాయలు కడుపు నిండుగా అయితే తినేసాను. ఫైనల్గా మనకి ఒక ఇడ్లీ అయితే తీసుకున్నాను, టేస్ట్ ఎలా ఉంటుందని. అది కూడా టేస్ట్ బాగుంది. ఒక దోశ, 2 గారెలు, ఒక ఇడ్లీ, మొత్తం నాకు 35 రూపాయలు అయింది. ఫైనల్గా టీతో సరిపెట్టాను. టేస్ట్ కూడా బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.